So hi friends, welcome back to my channel Revati Blog. So friends, today video వచ్చేసి ఇవాళ శివరాత్రి కాబట్టి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో మీరు కూడా గుడికి వెళ్తున్నారా? మేమైతే సాయంత్రం పూట వెళ్దామని అనుకుంటున్నాము. అది కూడా వీడియో మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలి. 6:30 అవుతుంది. ఇప్పుడు లేసాను అనమాట. క్లీన్ చేసుకోవాలి. మా విష్ణుహరి నిద్రపోతున్నారు, చూపిస్తాను. మా హరి తల్లి విష్ణు ఇద్దరు నిద్రపోతున్నారు ఫ్రెండ్స్. సో విష్ణుహరి అయితే నిద్రపోతున్నారు. వాళ్ళు లేసే లోపల మనం ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత విష్ణు హరిని లేపాను. హరి ఏమో పసుపు వస్తుంది, విష్ణు ముగ్గేస్తుంది అనమాట. అది వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే విష్ణు కూడా ముగ్గు చాలా బాగా వేసింది, చూడండి. ఏం చేస్తున్నావు హరి? పూసేసావా? ఇక్కడేమో విష్ణు ముగ్గేస్తుంది. ఏం చేస్తున్నావు విష్ణు? ఓకే. సో ఫ్రెండ్స్, రెడీ అయ్యాను నేను. ఇట్లా పెడతారు ఇల్లు. నేను దుస్తులకు వేసుకున్నాను కదా, అది గ్రౌండ్ వేసుకో. ఇస్త్రీ చేసిన డ్రెస్ వేసుకో. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయాను. ఇంకా ఇవన్నీ నైటే క్లీన్ చేశాను. నిన్న సాయంత్రం క్లీన్ చేసాము. సో ఇవి కూడా నిన్నే క్లీన్ చేసాము, సామాన్లు కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా ప్రసాదం అయితే చేసేద్దాము. ప్రసాదం అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఓకే. చెవులకైతే ఏం పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. సో చెవులు కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట, పుసికండలా పెరుగుతుంది. సో అందుకని చెవులకైతే పెట్టుకోవట్లేదు. ఏం తీసుకొచ్చా? కొబ్బరికాయలు, ఒకసారి ప్యాకెట్ చూపి. కొబ్బరికాయలు, హనీ నాకు ఇష్టం. వెరీ గుడ్. విష్ణు ముగ్గు ఎంత వరకు వచ్చింది? ఏం బాలా చండాలం ఉంది. సూపర్ ఉంది. ఏం బాలా చండాలం. హరి మరి నేనే సంక్రాంతులు బాగానే ఉన్నాగా. ఎందుకు ఇంక జల్లుతున్నావు? ఇంక తీసేసిరా లోపలికి. హరి హరి ఆపు. గడప మీద కాల్ది. సరే, గారెకి నూనె పోద్దందా. ఇదిగోండి హరి ఫొటోస్ చిన్నప్పుడు చూపిస్తాను. ఇది విష్ణు, ఇది నేను. అది విష్ణు, ఇది హరి. ఇది ఇద్దరు. ఇదే విష్ణు, ఇదే నేను. విష్ణు ఇదిగో, ఇది నేను. నా ఫోటో తీసా దగ్గర పో. తీసా ఇట్టా. ఇదిగో 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 ఇట్లా అంటే విష్ణు. ఇదిగో అంటే సరే, ఇంక నూనె పోద్దందా. విష్ణు ఫస్ట్ పోతాడేనా? అవును. సో ఇక్కడైతే హరిది పట్టుకో ఒకసారి. ఇదిగోండి, ఇక్కడైతే పర్వాణం చేస్తున్నాను. పర్వాణం, వేడి పర్వాణం. ఇదిగోండి గారెపిండి నోట్లో వేసుకొని తినడానికి. ఇది నూనె పోయాలి ఇప్పుడు. నూనె పోసే కింద. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే గారెల కోసం నూనె అయితే వేడి చేస్తున్నాం అనమాట. వేడెక్కిన తర్వాత గారెలు వేయాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వాయి అయితే దేవుడికి కదా, ఉల్లిపాయలు లేకుండా వేస్తాము. సో పిండిలోనే అల్లం ముక్కలు అయితే వేస్తాం ఫ్రెండ్స్. ఈ వాయి వచ్చేసి దేవుడికి తీసి పక్కన పెట్టిన తర్వాత మాకు కూడా చేసేసాను ఒకేసారి. సో ఎందుకంటే మార్నింగ్ అయితే టిఫిన్ తినలేదు పిల్లలు కానీ నేను కానీ, అందుకని పూజ అయిపోగానే తిందామని చెప్పేసి మాకు కూడా చేసేసుకున్నాము. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి లాస్ట్ దాకా. సో మేమైతే ఐస్తో శివలింగం అయితే తయారు చేసాం ఫ్రెండ్స్. దాంతోనే పూజ అయితే చేసుకున్నాము సింపుల్గా. సో సాయంత్రం అయితే గుడికి వెళ్తాము. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఫ్రెండ్స్.
ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంట్లో వరకే మీకు చూపిస్తాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వండి చివరిలో. సో చూసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూపిస్తున్న గారెలు వచ్చేసి దేవుడికి తీసి పక్కన పెట్టాము. మాకు కూడా చేసుకున్నాం అనమాట. లాస్ట్ ఇంకా వాయ అయిపోవచ్చింది. సో దీని తర్వాత ఇంకా పూజ దగ్గర అయితే హరి అయితే రెడీ చేస్తుంది. ఇక్కడ దేవుడి గదిలో కూడా పూలు అవన్నీ పెట్టి సర్దేస్తుంది అనమాట హరి. సో ఇక్కడైతే దేవుడి దగ్గర కూడా పెట్టింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇట్లా అయితే రెడీ చేసేసామన్నమాట పూజకు కావాల్సినవి. ఇదిగోండి తాంబూలం కూడా పెట్టేసాము. మరి నువ్వు రావాలమ్మా. ఇదిగోండి తాంబూలం. సో ఇప్పుడు ఐస్ దాంతో మేము అభిషేకం అయితే చేయబోతున్నాము ఫస్ట్ టైము. చూసేయండి. సో ఫ్రెండ్స్, పూజ అయితే నేను దీపాలు అయితే వెలిగించాను, చూసారు కదా. ఇప్పుడైతే కొత్త పద్ధతిగా అభిషేకం అయితే చేద్దాము. నేను ఇంట్లో ఐస్ గడ్డలు అయితే తయారు చేశాను. సో పోయినసారి ఒక వీడియోలో అయితే చూశాను, అదే ట్రై చేశాను అనమాట. చూసాను. ఇదిగోండి ముందే తీసారనమాట ఫ్రిడ్జ్ లోంచి, అందుకని వాటర్ అయితే వచ్చేసాయి. ఇదిగోండి శివలింగం. మమ్మీ అసలు ఎంత బాగా పెట్టిందో, సూపర్ మమ్మీ. ఇక్కడే చేద్దామా? నేను కూర్చున్నా. సో ఈరోజు మమ్మీ ఫస్ట్ టైం అభిషేకం చేస్తుంది, అది కూడా దీంతో. నేను కాదు మమ్మీ కాదు చేసేది, ముగ్గురం చేస్తున్నాం కదా మమ్మీ. సో ఫ్రెండ్స్, మా మమ్మీ మాత్రం చక్కెర వేస్తుంది. మొత్తం ముచ్చుకొని ఫస్ట్ వేయాలి. నాన్న బదులు కూడా వేయి మమ్మీ. హరి విష్ణు నువ్వు ఎదురున్నా. మా డాడీ బదులుగా మా హరి నేను వేసుకుంటా. హనీ హనీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నేను మళ్ళీ వాటర్తో క్లీన్ చేయాలి కదా మమ్మీ. ఇంతసేపు ఉందా నీకోసం? ఇంకా మీరు ఫ్రిడ్జ్ లోంచి తీయకపోతే చాలా సేపు ఉండేది. మా అసలు నేను ముట్టను కూడా ముట్టలే, అసలు నాకు తెలియదు నువ్వు పెట్టావని కూడా. నా తరపున ఓం నమః శివాయ. నాకు కొంచెం వీడియో తీయాలి. ఇట్లా అమ్మ ఇట్లా తీయమనొచ్చు కదా. మొత్తం పోయినా కొన్ని పోయి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సరే. సో ఫ్రెండ్స్, అయితే ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాం అనమాట. గుడికి వెళ్ళటం కుదరలేదు మార్నింగ్. సో సాయంత్రం అయితే వెళ్తాము ఖచ్చితంగా. వెళ్తే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. సో మా అభిషేకం అయితే ఇట్లా సింపుల్గా అయిపోయింది.
లాస్ట్ అండ్ ఫైనల్ కుంకుమ పసుపు. తర్వాత ఇంకా వాటర్తో క్లీన్ చేయాలంట. వాటర్ తీసుకో. అది ఒక గ్లాస్ నిండా వాటర్ దేవో. సో ఫ్రెండ్స్ మా పూజ అయితే ఇట్లా సింపుల్గా అయిపోవచ్చింది. సో నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడమే అనమాట. ప్రసాదాలు అయితే నేను సింపుల్గా అయితే చేశాను ఫ్రెండ్స్, ఎక్కువ చేయలేదు ఎందుకంటే మా వారు ఇంట్లో లేరు. సో వాళ్ళ నాన్నగారికి చూపించడానికి హాస్పిటల్కి అయితే వెళ్ళారు, అందువల్ల మేము ముగ్గురమే కాబట్టి సింపుల్గా చేసుకున్నాము. సో మా హరి అయితే అన్నీ తిందనమాట, తినేది ఒక గారే అందులో. సో అందుకే అనమాట, అందుకని హరి వాళ్ళ డాడీ తరపున ఆమె పోస్తుంది అభిషేకం దగ్గర. సో అందుకని చెప్పి పోస్తున్నాను. సో ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసి అనమాట కొబ్బరికాయ కొట్టడమే. సో నాకైతే కొబ్బరికాయ కొట్టడం రాదు పెద్దగా, ఎప్పుడు మా వారే కొడతారనమాట, లేకపోతే మా చిన్నమ్మాయి హరి కొడుతుంది. సో ఫస్ట్ టైం నేను ఇంట్లో మళ్ళీ కొబ్బరికాయ కొడుతున్నాను ఫ్రెండ్స్. సో ప్రసాదం అయితే ఎక్కువ ఏమి చేయలేదు, గారెలోను పాయసం పెసారు చేస్తామని చెప్పేసి పరవానం చేశాను. సో కొబ్బరికాయ జాంకాయలు పెట్టేశాను ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోయింది మా పూజ అయితే. సో నైట్ సాయంత్రం అయితే నేను గుడికి అయితే వెళ్తాము, అది కూడా రికార్డ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, ఇది బాగా లెంతీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి దాకా చూడండి, తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో మా ఫ్యామిలీ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మా పూజ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడైతే తలుపులు వేసి మేము కాసేపు బయటకు వెళ్తాము, స్వామివారి ప్రసాదం తినాలి కాబట్టి. సో ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం లోపలికి. సో దాని తర్వాత మా విష్ణు అయితే తీర్థం అయితే పోస్తుంది నాకు. ఇక్కడైతే మా హరి తేనె, ఇందాక స్వామివారికి అభిషేకంలా చేసాం కదా తేనె, సో అది మిగిలి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము మేము సింపుల్గా. సో శివరాత్రి అయితే మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సాయంత్రం అయితే గుడికి వెళ్తాము, అది కూడా చూపిస్తాను వీలుంటే.